ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరులారా, లేవియకాండం 8వ అధ్యాయం చాలా ఆసక్తిదాయకమైనది. యాజకులను ప్రతిష్ఠించేటప్పుడు సమాజమంతా చూస్తున్నారు. అహరోనుకు అతని కుమారులకు స్నానం చేయించారు. ప్రధాన యాజకునికి దుస్తులు తొడిగించారు. అతణ్ణి అభిషేకించారు. అలాగే అహరోను కుమారులు కూడా ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అభిషేకించబడ్డారు. అహరోనుకు అతని కుమారులకు కొన్ని ప్రత్యేక ఆజ్ఞలు ఇవ్వబడినాయి. దైవ సేవకులను యాజకులను సేవ కోసమై ప్రతిష్ఠిస్తారు. ఈ రోజున కూడా సంఘాలు కాపరులను ప్రతిష్ఠించడం జరుగుతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం, ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుష్యులను యాజకులుగా నియమిస్తుంది గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించింది. గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో యాజకులను గమనించండి. ఇత్తడి గంగాళాన్ని చూడండి. ఇత్తడి బలిపీఠము వద్ద దేవుడు పాపి యొక్క పాపానికి పరిష్కారం చేశాడు. పాపి రక్షించబడ్డాడు. అయితే ఈ పాపి పరిపూర్ణుడు కాడు. అడపాదడపా పాపం చేసే సాధ్యత, స్వభావం అతనిలో ఉన్నది. అందుకే రక్షించబడిన పాపి మరల ఇత్తడి గంగాళం వద్ద కడుక్కోవాలి. యేసు నడుముకు తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు కడగటంలో అర్థమిదే. ఇత్తడి గంగాళం యేసు రక్తాన్ని సూచిస్తున్నది. ప్రతి పాపము నుండి మనలను కడిగే యేసు రక్తం. ఇది గంగాళానికి అర్థం. లేవియకాండం లేవీయుల కోసమే వ్రాయబడిన గ్రంథం. ఇశ్రాయేలు జాతి అంతటినీ యాజక రాజ్యంగా చెయ్యాలని దేవుని సంకల్పం. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యము, పరిశుద్ధమైన జనముగా ఉంటారు. ఇది దేవుని సంకల్పం. అయితే వీరేమి చేశారు? బంగారు లేగదూడను చేసుకుని ఆరాధించారు. ఈ పాపానికి గాను దేవుడు ఇశ్రాయేలు జాతిలో నుండి లేవీయులను మాత్రమే యాజకత్వానికి ఏర్పరచుకున్నాడు. అహరోను లేవీ గోత్రము నుండి వచ్చాడు. ఈ రోజున సంఘం యాజకత్వ పరిచర్యను కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, మనకు ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరలోకమందు మహామహుని సింహాసనమునందు కుడిపార్శ్వాన ఆసీనుడయ్యాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 24 పెద్దలు అన్నారు, గొర్రెపిల్ల, నీవు వధింపబడిన వాడవు. నీ రక్తమిచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడేవారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కోసం మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా,
యాజకులుగా చేశావు. ప్రకటన 1:6 మనలను ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమా ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి రాజ్యముగా యాజకులనుగా చేశాడు. హెబ్రీ పత్రిక 13:10 మనకు ఒక బలిపీఠమున్నది. దాని సంబంధమైన వాటిని తినడానికి గుడారములో సేవ చేసే వారికి అధికారము లేదు. ఈ బలిపీఠము ఇప్పుడు పరలోకములో ఉన్నది. అదే కృపాసనం. సోదరీ సోదరులారా, గ్రహించండి. సంఘము ఎత్తబడిన తరువాత 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఈ భూమి మీద ఇశ్రాయేలు జాతి యాజకులై సేవ చేస్తారు. ఇంతకు యాజకుడంటే ఎవరు? హెబ్రీ పత్రిక 5:1 ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కోసమై అర్పణలను బలులను అర్పించడానికి, దేవుని విషయమై కార్యాలను జరిగించడానికి మనుష్యుల నిమిత్తము నియమించబడతాడు. బైబిలులో చెప్పబడిన యాజకత్వం ప్రపంచములో ఏ మతములోనూ ఇంతటి ప్రత్యేకతలు గల విధానము లేదని నిరూపించుకున్నది. యాజకుడు మానవ ప్రతినిధి. మానవుని పక్షంగా దేవునితో మాట్లాడతాడు. ప్రవక్త అలా కాదు. ప్రవక్త దేవుని పక్షంగా మనుష్యులతో మాట్లాడతాడు. యాజకుడు మనుష్యుల మధ్య నుండి వచ్చి దేవుని వద్దకు వెళ్తాడు. యాజకుడు మానవ ప్రతినిధి, ప్రవక్త దేవుని ప్రతినిధి. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు ప్రవక్త, యాజకుడు కూడా. ఈ రోజున యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. పాత నిబంధన బలులు, సంకేతాలు క్రీస్తును గురించే మాట్లాడతాయి. సాక్ష్యపు గుడారమందలి బయటి ఆవరణము లోకానికి సూచన. అక్కడే యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు. అయితే గుడారము యొక్క గర్భగుడిలోకి, అనగా పరలోకానికి యేసు ప్రభువు ఆరోహణమై వెళ్లిపోయాడు. ఇక్కడ సమానాంతరంగా ఉన్న గుడారాన్ని నిలువుగా పైకి తీసుకుపోయాడు. ఇక్కడ బలిపీఠము మీద, అనగా శిలువ మీద యేసు చనిపోయాడు. అయితే ఆయన ఆరోహణమై అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లిపోయాడు. అందుకే హెబ్రీ పత్రిక 4:14 అంటోంది, ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాము. హెబ్రీ పత్రిక 9:11 క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరీ ఘనమైనది, పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్క, కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అలాగే హెబ్రీ పత్రిక 8:1-2 మనకు ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. హెబ్రీ పత్రిక 9:23-24 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నది. కాని పరలోక సంబంధమైనది వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కాని ఇప్పుడు మన కోసం దేవుని సముఖమందు కనపడడానికి పరలోకమందే ప్రవేశించాడు. సోదరీ సోదరులారా, యేసు ప్రభువు ఇప్పుడు పరలోకములో ఉన్నాడు. మన విశ్వాసమందలి వాస్తవికతను గుర్తించండి. యేసుక్రీస్తు ద్వారా మనము పరలోకములో తండ్రి వద్దకు ప్రవేశించగలం. ఈ రోజున ఈ గుడారము యొక్క నిజస్వరూపం
పరలోకములో ఉన్నది. ఇప్పుడు లేవియ కాండంలో 8వ అధ్యాయంలో చూడండి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు అని 12 సార్లు పేర్కొనబడింది. 36వ వచనంలో చెప్పబడింది, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోను అతని కుమారులు చేశారు. అంతా దేవుడు చెప్పినట్లే జరిగింది. జరిగిందంతా రాయబడింది. బైబిలు దైవ ప్రేరిత గ్రంథమని దీనిని బట్టి గ్రహించగలం. ఇందులో సందేహానికి తావులేదు. దైవ ప్రణీతం, దైవ ప్రేరితం దేవుని వాక్యం. ఇది అక్షర సత్యం. లేవియకాండం 8వ అధ్యాయం సారాంశం చెబుతున్నాను, వినండి. అహరోను అతని కుమారులు కలిసి యాజక వస్త్రాలను తెచ్చారు. అభిషేక తైలం కూడా తెచ్చారు. పాప పరిహార బలి కోసం కోడెను, 2 పొట్టేళ్లను, గంపెడు పొంగని భక్ష్యాలు తెచ్చారు. సర్వ సమాజాన్ని గుడారము ద్వారము దగ్గరే సమకూర్చారు. మోషే దేవుని ఆజ్ఞను ప్రజలకు వినిపించాడు. మోషే అహరోనుకు అతని కుమారులకు యాజక స్నానం చేయించాడు. మోషే దేవుని ఆజ్ఞానుసారంగా అహరోనుకు చొక్కా తొడిగించాడు, దట్టి కట్టాడు, నిలువుటంగి వేశాడు. యెఫోదును తొడిగించి విచిత్రమైన నడికట్టును కట్టించి దానితో యెఫోదును బిగించి పతకం వేసి అందులో ఊరీము తుమ్మీము ఉంచి తలకు పాగా పెట్టి ఆ పాగా మీద అతని నొసట బంగారు రేకు కట్టాడు. అభిషేక తైలంతో మందిరములో ఉన్న వస్తువులన్నిటినీ అభిషేకించాడు, వాటిని ప్రతిష్ఠించాడు. బలిపీఠము మీద 7 సార్లు అభిషేక తైలాన్ని ప్రోక్షించాడు. గంగాళాన్ని దాని పీటను ప్రతిష్ఠించి అభిషేకించాడు. అదే అభిషేక తైలం. అది అహరోను తల మీద పోశాడు. అతణ్ణి ప్రతిష్ఠించి అభిషేకించాడు. అలాగే అహరోను కుమారులకు చొక్కాలు తొడిగించాడు, దట్టీలు కట్టించాడు, కొళ్ళాయిలు పెట్టాడు. పాప పరిహార బలి ఇయ్యడానికి ఒక కోడెను తెచ్చాడు. దానిమీద అహరోను కుమారులు చేతులుంచారు. కోడె వధించబడింది. మోషే ఆ కోడె రక్తంలో వేలు ముంచి ఆ రక్తాన్ని బలిపీఠపు కొమ్ముల చుట్టూ చమిరాడు. బలిపీఠము అడుగున రక్తం పూసి బలిపీఠాన్ని ప్రతిష్ఠించాడు. దాని అడుగున రక్తం పోశాడు. ఈ విధంగా పాప పరిహారం ప్రాయశ్చిత్తం చేయబడింది. బలిపీఠము మీద బలిపశువు ఆంత్రముల మీది కొవ్వు అంతా, కాలేజము మీది వప, 2 మూత్రగ్రంథులు వాటి కొవ్వు అంతా బలిపీఠము మీద దహించబడింది. కోడే దాని చర్మము, దాని పేడ, మాంసము పాళెమునకు అనగా శిబిరమునకు అవతల అగ్నిచేత కాల్చివేశాడు. దహనబలికి పొట్టేలును తెచ్చాడు. దాని తలమీద అహరోను అతని కుమారులు తమ చేతులుంచారు. మోషే బలిపశువును వధించాడు. బలిపీఠము చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాడు. పొట్టేలు అవయవాలను వెడదీసి దాని తలను, అవయవాలను, కొవ్వును దహించాడు. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగాడు. ఆ పొట్టేలంతటినీ బలిపీఠము మీద దహించాడు. ఇది ఇంపైన సువాసన గల దహనబలి, యెహోవాకు అర్పించబడిన హోమం. అప్పుడు 2వ పొట్టేలును తెచ్చాడు. అది ప్రతిష్ఠితమైన పొట్టేలు. పొట్టేలు తలపై అహరోను అతని కుమారులు తమ చేతులుంచారు. మోషే దానిని వధించి దాని రక్తములో కొంత అహరోను కుడి చెవి కొన మీద, అతని కుడి చేతి బొటనవేలు మీద, అతని కుడి కాలి బొటనవేలి కొన మీద దాన్ని చమిరాడు, అనగా రాశాడు. అలాగే అహరోను కుమారులను దగ్గరికి తెచ్చి వారి కుడి చెవుల కొనల మీద, కుడి చేతుల బొటనవేలి మీద, కుడి కాళ్ల బొటనవేలి మీద ఆ రక్తములో కొంచెము రాశాడు. బలిపీఠము చుట్టూ రక్తాన్ని ప్రోక్షించాడు. ఆ తరువాత దాని కొవ్వును, కొవ్విన తోకను, ఆంత్రముల మీది కొవ్వంతటినీ, కాలేజము మీది వపను, 2 మూత్రగ్రంథులను, వాటి కొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిలో
గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను, నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యాన్ని, ఒక పలచని అప్పడాన్ని తీసుకుని ఆ కొవ్వు మీద, కుడి జబ్బ మీద వాటిని ఉంచి అహరోను చేతులకు, అతని కుమారుల చేతులకు వాటిని అందించి అల్లాడించబడే అర్పణముగా యెహోవా సన్నిధిలో వాటిని అల్లాడించాడు. అప్పుడు మోషే వారి చేతులలో నుండి వాటిని తీసుకుని బలిపీఠము మీద, అనగా దహన బలి ద్రవ్యము మీద వాటిని దహించాడు. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు అర్పించబడిన హోమం. యెహోవా సన్నిధిలో దాని బోరను చేతపట్టుకుని దానిని అల్లాడించాడు. అది అల్లాడించబడే అర్పణం. ప్రతిష్ఠార్పణ చేయబడిన పొట్టేలులో అది మోషే వంతు. ఆ విధంగా యెహోవా చేయమని చెప్పాడు. అతడు చేశాడు. అప్పుడు మోషే కొంత అభిషేక తైలము, బలిపీఠము మీది రక్తములో కొంత తీసుకొని అహరోను మీద, అతని కుమారుల మీద, వారందరి వస్త్రముల మీద దానిని ప్రోక్షించాడు. ఈ విధంగా వారి వస్త్రాలను ప్రతిష్ఠించాడు. అప్పుడు మోషే వారిని ఉద్దేశించి అన్నాడు, గుడారము ద్వారము వద్ద ఆ మాంసము వండండి. అహరోను అతని కుమారులు అక్కడే అది తినాలి. ప్రతిష్ఠించబడిన గంపలోని భక్ష్యాలను కూడా తినాలి. వారు తినగా మిగిలినది అగ్నిచేత కాల్చివేయాలి. ప్రతిష్ఠ దినములు 7 రోజులు. వీరు ఆ 7 రోజులు గుడార ద్వారము దగ్గరే ఉండిపోవాలి. 7 రోజులు మోషే ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఈ విధంగా ప్రాయశ్చిత్త కార్యక్రమం జరిగించాలని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. 7 రేయింబగళ్లు యెహోవా విధించినట్లు వారు ప్రత్యక్షపు గుడారము దగ్గరే ఉండాలి. అలా ఉండకపోతే వారికి మరణం ప్రాప్తిస్తుంది. సోదరీ సోదరులారా, గుడారమును, అందులోని ప్రతి వస్తువును ప్రతిష్ఠించాలని దేవుని ఆజ్ఞ. యాజకుల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని సర్వ సమాజము చూచారు. దేవుడు బలహీనులైన మానవులను ఎన్నుకొని తన ఘనమైన సేవకు ప్రత్యేకించుకుంటాడు. అవును, దేవుడు బలహీనులైన మానవమాత్రుల ద్వారానే తన సేవ జరిగించుకుంటాడు. ఇది దేవదూతలకు కూడా ప్రాప్తించని మహాభాగ్యం. యేసుక్రీస్తును దేవుడు ప్రతిష్ఠించాడు. క్రీస్తును బట్టి మనకు కూడా అట్టి ప్రతిష్ఠ లభించింది. మనము బలహీనులం, కాని ఆయన బలాధిక్యమందు మనకు బలమున్నది. దేవునికి స్తోత్రం. మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు. యాజకులకు స్నానం చేయించాడు. స్నానం చేసినవాడు కేవలము పవిత్రుడు. రక్షించబడినప్పుడు మనము యేసు రక్తంతో కడుగబడ్డాం. అయితే సేవలో ప్రవేశించినప్పుడు తన పాత్రను యజమాని కడిగి వాడుకుంటాడు. తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించాడు. ప్రోక్షించబడిన హృదయాలు, కల్మషము తోచని మనస్సాక్షి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు, ఇట్టివారే దేవుని సేవకు యోగ్యులు. ఎఫెసీ 5వ అధ్యాయం 26వ వచనం. వాక్యముతో ఉదక స్నానము చేత ఆయన సేవకులను పవిత్రపరచి పరిశుద్ధపరచుకుంటాడు. సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను శుద్ధీకరిస్తాడు. దేవుని వాక్యముతో కడుగుతాడు. స్నానము చేసినవాడు పవిత్రుడు. అట్టి పవిత్రులే సేవకు అర్హులు. సోదరీ సోదరులారా, గమనించండి. యాజకుల దుస్తులు ఎంతో ఆకర్షణీయమైనవి. చొక్కా, నడికట్టు, తలపాగా, లాగులు ఇవన్నీ తెల్లనివి. తలపాగా మాత్రమే ప్రత్యేకమైనది. విశ్వాసులు నీతి వస్త్రాలు ధరించుకుంటారు. సేవ కోసమై నడికట్టు కట్టుకుంటారు. సేవకుల దుస్తులు తెల్లనివి.
వీరు క్రీస్తు రక్తములో తమ బట్టలు ఉతుక్కున్నారు. న్యాయ విధాన పథకం ప్రత్యేకమైనది. అందులో ఊరీము తుమ్మీము ఉన్నాయి. ఊరీము అనగా వెలుగు, తుమ్మీము అనగా పరిపూర్ణత. ఈ రెండు కీర్తనలు 19, 7, 8 వచనాలలో ఉన్నాయి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అనగా పరిపూర్ణమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తున్నది అనగా అది తుమ్మీము. యెహోవా ఉపదేశాలు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలుగు ఇస్తుంది అనగా ఇది ఊరీము, వెలుగు. ఊరీము తుమ్మీము ఈ రెండు దేవుని చిత్తాన్ని బయలుపరిచే దేవుని వాక్యానికి పర్యాయ పదాలు. యాజకుని తలపాగా పైన ఒక బంగారు రేకు పెట్టబడింది. దానిమీద యెహోవా పరిశుద్ధుడు అని రాయబడి ఉంది. ప్రధాన యాజకుడు మిగతా యాజకుల నుండి ప్రత్యేకించబడ్డాడు. ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడతాము. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 19వ వచనం, నేను జీవిస్తున్నాను గనుక మీరు జీవిస్తారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ రోజున నీవు మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రతి మాట ఎంతో అమూల్యమైనది. ఈ వాక్య సత్యాలను మా జీవితాలకు అన్వయించుకోవడానికి మాకు ప్రత్యేక కృప దయచేయండి. యాజకులు వారి యొక్క సేవ ఎలాంటిదో మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరిచారు. మేము కూడా నూతన నిబంధన యాజకులమై నీ మహిమార్థమై జీవించడానికి కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.